హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం గ్రూప్ ఎనాగ్రామ్స్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇంకా ఎవరన్నా వ్యాలిడ్ ఎనాగ్రామ్ అనే క్వశ్చన్ సాల్వ్ చేయకపోయి ఉంటే అది సాల్వ్ చేశాక ఈ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయడానికి నేను రికమెండ్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ ఫస్ట్ అనేది ఆ క్వశ్చన్, తర్వాత ఈ క్వశ్చన్. ఓకే, సో గ్రూప్ ఎనాగ్రామ్స్, ఒకవేళ ఆ క్వశ్చన్కి సొల్యూషన్ రాకపోతే ఆ క్వశ్చన్ యొక్క వీడియో అనేది ఐకార్డ్స్లో నేను మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. గ్రూప్ ఎనాగ్రామ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాగ్రామ్ అంటే ఏంటి? ఎనాగ్రామ్ అంటే two strings are said to be anagrams when two strings are having same alphabets and their same occurrences of alphabets. అంటే ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ అనేవి ఎనాగ్రామ్స్. ఎలా ఎనాగ్రామ్స్ అంటానంటే ఈ రెండిట్లో సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ ఆల్ఫాబెట్స్ యొక్క అకరెన్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఏ 3 times ఉందనుకోండి, ఇక్కడ కూడా ఏ 3 times ఉంటుంది. N 1 time ఉంటే ఇక్కడ కూడా N 1 time ఉంటుంది. G 1 time ఉంటే ఇక్కడ కూడా G 1 time ఉంటుంది. అట్లా సేమ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, సేమ్ అకరెన్సెస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి రెండిట్లో, అప్పుడు ఇవి వ్యాలిడ్ ఎనాగ్రామ్స్. సో ఈ గ్రూప్ ఎనాగ్రామ్స్ అనే క్వశ్చన్ ఏంటంటే మనకి ఇట్లా గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సే ఈట్, టీ, ట్యాన్, ఎయిట్, నాట్, బ్యాట్. సో ఎనాగ్రామ్స్ని గ్రూప్ చేయాలి, సిమిలర్ ఎనాగ్రామ్స్ని గ్రూప్ చేయాలి. సే ఈట్, టీ అండ్ ఎయిట్, ఈ మూడు అనేవి ఎనాగ్రామ్స్. ఈ మూడింటిని ఒక గ్రూప్గా, ట్యాన్, నాట్ ఈ రెండు ఎనాగ్రామ్స్, ఇవి కూడా ఒక గ్రూప్గా, అండ్ బ్యాట్ అనేది దీనికి ఏది లేదు సిమిలర్గా. సో బ్యాట్ అనేది ఒక గ్రూప్. సో ఇప్పుడు మనకి 3 groups వచ్చాయి. బ్యాట్ ఒక గ్రూప్, నాట్, ట్యాన్ ఒక గ్రూప్, ఎయిట్, ఈట్, టీ ఒక గ్రూప్. సో ఇట్లా మనం గ్రూపింగ్ చేసేసి అవుట్పుట్ అనేది ఈ ఫార్మాట్లో మనం రిటర్న్ చేయాలి వారికి. సో ఇది ఎలా చేస్తామంటే మనము ప్రీవియస్ క్వశ్చన్లో నేను ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేశాను, ఒక అరే తీసుకుంటాం. సో అరే యొక్క లెంత్ వచ్చేసి 26 ఎందుకు? మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి. సో 26 ఆల్ఫాబెట్స్లో మనకి ఇండెక్సెస్ 0 to 25 ఉంటాయి. ఈచ్ ఆల్ఫాబెట్ యొక్క ఇండెక్స్లో ఆ ఆల్ఫాబెట్ యొక్క అకరెన్స్ మనం ఏం చేస్తామంటే ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడ 3 A's ఉన్నప్పుడు ఏ యొక్క ఇండెక్స్ ఏమైతే 0 అవుతుంది, అక్కడ 3 అనేది వస్తుంది. అట్లా Nకి 1 వస్తుంది, Tకి 1, Gకి 1 వస్తుంది, Nకి 1 వస్తుంది, Rకి 1 వస్తుంది అట్లా. సో ఇప్పుడు ఈ రెండు ఎనాగ్రామ్స్ కాబట్టి S1 ఒక అరే, S2 ఒక అరే, రెండు సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ అరే అనేది ఈజ్ ఈక్వల్ టు ఈ అరే, ఈ రెండు సేమ్. సో ఇప్పుడు ఈ రెండు ఎనాగ్రామ్స్ అని మనం ప్రూవ్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియోలో మనం ఏం చేయాలంటే ఇదే అరే మెథడ్ వాడుకొని మనము ఈ స్ట్రింగ్స్ అనేవి గ్రూప్ చేస్తాం అనమాట. సో ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వి విల్ ఇటరేట్ త్రూ ది స్ట్రింగ్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ మనం యాక్సెస్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈట్ అనే స్ట్రింగ్ని యాక్సెస్ చేశాను అనుకోండి. ఈట్ అనే స్ట్రింగ్ని మనం ఏం చేస్తామంటే అరే ఉంది కదా, సో 0 to 25 ఇండెక్స్ విచ్ ఇస్ 26 లెంత్ అరేని మనం ఈట్కి తగ్గట్టు, సో ఏ ప్లేస్లో 1 వస్తుంది, ఈ ప్లేస్లో 1 వస్తుంది, టీ ప్లేస్లో 1 వస్తుంది, దానికి తగ్గట్టు ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది యాక్చువల్గా ఇక్కడ ట్రిపుల్ ఎందుకు పెట్టానంటే డిక్షనరీలో పైథాన్లో కీ వాల్యూ లిస్ట్లో ఉండకూడదు, టుపుల్గా అందుకు మార్చుకున్నా. ఓకే, సో అట్లా చేసుకున్నాక ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూ ప్లేస్లో ఈట్ మనం తీసుకున్నాం కాబట్టి ఈ యొక్క కీకి మనం వాల్యూలో ఈట్ అనేది అపెండ్ చేస్తాం ఇనిషియల్గా. దెన్ టీ తీసుకుంటాం, టీకి మనం కంప్యూట్ చేస్తాం 0 to 25 ఇండెక్సెస్లో. టీ యొక్క ఇండెక్స్ ప్లేస్లో 1, ఈ యొక్క ఇండెక్స్ ప్లేస్లో 1, ఏ యొక్క ఇండెక్స్ ప్లేస్లో 1, ఇట్లా అయినప్పుడు మనము ఈ టీ అనే అరే అనేది, ఈ టీ యొక్క స్ట్రింగ్ యొక్క అరే అనేది ఈ డిక్షనరీలో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ఎస్, ఆల్రెడీ ఉంది. ఈ అరే ఈ సిమిలర్ టు ఈట్ అండ్ టీ. సో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ వాల్యూ లిస్ట్లో టీ అనే దాన్ని అపెండ్ చేసేస్తాం. ఓకే, టీ అనే దాన్ని అపెండ్ చేస్తాం. అండ్ దెన్ ట్యాన్ అనుకోండి, ట్యాన్కి కంప్యూట్ చేస్తే మనకి ఈ పర్టికులర్ అరే కాకుండా వేరే అరే వస్తుంది. ఎందుకంటే ఈట్లో ఎన్ లేదు, ట్యాన్లో ఎన్ ఉంది. సో అరే మారుతుంది. సో డిక్షనరీలోకి ఒక కొత్త కీ వస్తుంది. ఆ కీ ఈజ్ కంప్యూటెడ్ బై దిస్ ట్యాన్. అండ్ దీనివల్ల కంప్యూట్ అయిన అరేలోకి మనకి వాల్యూ లోపల ట్యాన్ అనేది అపెండ్ అయ్యాక నాట్ కూడా ఎనాగ్రామ్ కాబట్టి ఆ గ్రూప్లో నాట్ కూడా అపెండ్ అవుతుంది. సో ఈ వేలో మనకి నాట్, ట్యాన్, ఎయిట్, ఈట్, టీ, బ్యాట్ ఇవన్నీ మనకి డిక్షనరీ యొక్క వాల్యూస్ లోపల ఇవనేవి వచ్చేస్తాయి. మనం ఇప్పుడు మనకు అవుట్పుట్ ఈ మెథడ్లో ఈ విధంగా కావాలంటే మనం ఏం చేస్తామంటే dict.values వాడితే మనకి పర్టికులర్ అవుట్పుట్స్ వాల్యూస్ యొక్క అరే అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఈ dict.values, dictionary.values ఇవి. సో ఇది మన రిక్వైర్డ్ అవుట్పుట్. సో దీనికి మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. ఫస్ట్ మనం ఒక ఎంటీ డిక్షనరీ తీసుకుంటాం. ఎంటీ డిక్షనరీ ఈక్వల్ టు డిఫాల్ట్ డిక్ట్ ఆఫ్ లిస్ట్. సో ఇది డిఫాల్ట్ డిక్ట్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్ పైథాన్లో. ఇదేం చేస్తుంది అంటే లిస్ట్ అనేది ప్రీ డిఫైన్డ్గా, అంటే ఇప్పుడు ఒక కీ మనం అసైన్ చేస్తే డిక్షనరీ లోపలికి కీకి వాల్యూ అనేది ఏమి ఇవ్వాలో మనం మెన్షన్ చేయాలి యాక్చువల్గా అయితే. సో అది మెన్షన్ చేయని అవసరం లేకుండా డిఫాల్ట్గా లిస్ట్ అనేది వాల్యూ లాగా పడుతుంది, ఎంటీ లిస్ట్. ఓకే, మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ యాక్సెస్ చేయాలి కాబట్టి ఫర్ i in strs
ఓకే, ఆల్ఫా అరే ఈక్వల్ టు 0 స్టార్ 26. సో ఇది మనం డిస్కస్ చేసినట్టు ఆల్ఫా అరే తీసుకొని ఫర్ జే ఇన్ ఐ. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం ఈట్. సో ఈట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ యాక్సెస్ చేసి ఆ ఆల్ఫాబెట్ యొక్క ఇండెక్స్ మనం ఇంక్రిమెంట్ చేసి ఫైనల్గా ఒక అరే వస్తుంది మనకి. సో మనం అది ఎలా చేస్తామంటే ఆల్ఫా అరే ఆఫ్ ఆడ్ ఆఫ్ జే మైనస్ ఆడ్ ఆఫ్ ఏ. సో మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ కదా. సో రిఫరెన్సింగ్ టు దిస్ వీ కెన్ అసైన్ ది వాల్యూ ఇన్ దట్ పర్టికులర్ ఆల్ఫా అరే. ఎట్లా అంటే సే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం ఏనే తీసుకోండి, ఆల్ఫాబెట్ మనకి ఏ వచ్చింది అనుకోండి. ఏ వచ్చినప్పుడు ఆర్డ్ ఆఫ్ ఏ ఒక వాల్యూ ఉంటుంది ఎక్స్ మైనస్ ఆర్డ్ ఆఫ్ ఏ ఎంత సేమ్ వాల్యూ ఎక్స్ మైనస్ ఎక్స్ 0 వస్తుంది. సో 0th ఇండెక్స్లో మనకి ఏ యొక్క ఆల్ఫాబెట్ యొక్క అకరెన్సెస్ అనేది మనం ఫీడ్ చేసుకుంటాం. అది ఎలా చేస్తాం, అక్కడ 0 ఇనిషియల్గా ఉంది కాబట్టి ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాం. సో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సే బి వచ్చింది అనుకోండి, x+1 అనేది ఉంటుంది ఆర్డ్ ఆఫ్ జేలో. బి అనేది x+1 మైనస్ ఆర్డ్ ఆఫ్ ఏ x+1 మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో 1 ఇండెక్స్లో బి అనే ఆల్ఫాబెట్ యొక్క అకరెన్సెస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతాయి. ఇప్పుడు మనం డిక్షనరీలో ఈ యొక్క వాల్యూ చెక్ చేస్తాం. డిక్షనరీ ఆఫ్ టపుల్ ఆఫ్ ఆల్ఫా అరే డాట్ అపెండ్ ఆఫ్ టైప్, అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆల్రెడీ డిఫాల్ట్ డిక్ట్ ఇచ్చాం కాబట్టి ఒకవేళ ఈ ఆల్ఫా అరే అనేది ఆల్రెడీ డిక్షనరీలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ యొక్క లిస్ట్లో ఈ పర్టికులర్ స్ట్రింగ్ అనేది అపెండ్ అయిపోతుంది. ఒకవేళ ఈ ఆల్ఫా అరే అనేది డిక్షనరీలో లేకపోతే న్యూ కీగా అసైన్ అయ్యి ఎంటీ లిస్ట్ అనేది దానికి వాల్యూగా అసైన్ అవుతుంది. వీ నీడ్ టు రిటర్న్ డిక్షనరీ డాట్ వాల్యూస్ అంతే. రన్ చేసి చూద్దాం. And there is something. So dictionary dot values. So ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అండ్ యా, ఆల్ కేసెస్ ఆర్ యాక్సెప్టెడ్. సబ్మిట్ చేస్తే ఇంటర్నల్ టెస్ట్ కేసెస్ కూడా చెక్ చేస్తాం. అండ్ యా, ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ యాక్సెప్టెడ్. సో సొల్యూషన్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఇంకో క్వశ్చన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.